యోగ సాధకులకు, యోగాభిమానులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మనకు తోచిన విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో అందులో ఒక చిన్న ఆవగింజంతను చెప్పుకుంటే ఆనందం పరమానందం. ఇది చల్లని రేయైనా, ఇది వెన్నెల అయినా, నిదుర రాదు కనులకు, శాంతి లేదు మనసుకి, మదిలో వేదన ఏదో కదలే రాధకు, ఇది చల్లని రేనా అని రాధమ్మ చాలా గొప్పగా పాడుతుంది. సుశీలమ్మ పాడే పాట ఆనందకరంగా ఉంటుంది. ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. అతని పేరు చంద్రశేఖరుడు. ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి ఇంకొక చిన్న మనవడు పుట్టాడు. చంద్రశేఖరుడికి మనవడు పుట్టాడు. వీళ్ళు పొలం పనులు చేసుకొని అన్ని కూలీనాలు చేసుకొని జీవిస్తూ ఉంటారు. ఇక చిన్న కుర్రవాడు ఒక 6 ఏళ్ళు ఎదిగాడు. తాతయ్య ఉన్నాడు. తాతయ్య ఏదైనా కథ చెప్పు అన్నాడు. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఎవరో రాజు ఉంటారు. ఆ రాజుకు ఒక కొడుకున్నాడు. కుమారుడు ఏం చేశాడు? వాడికి చిన్నప్పటి నుంచి కూడా సాహసం అంటే ఎక్కువ. చెట్లు ఎక్కడం, దిగడం ఇవన్నీ చేస్తుంటాడు. రాజుగారికి చాలా భయం వేసేది. అయ్యయ్యో, నా కుమారుడు ఇప్పుడే ఇట్లా పనులు చేస్తూ ఉంటే ఏమవుతాడో, కింద పడితే ఏమవుతుంది అని బాగా ఆందోళన చెందాడు. అమితమైన ప్రేమ పెంచుకున్నాడు. నాయనా వద్దురా, ఎక్కద్దురా, ఈ వయసులో పడిపోతావు. తండ్రి, ఇది నాకు ఎక్కాలనిపించింది, నేను ఎక్కాను అన్నాడు. నీకు ఎక్కాలనిపించింది, ఎక్కావు, సరే బాగుంది. మరి దిగాలనిపించలేదా అని అన్నాడు. అనిపిస్తూ ఉంది అన్నాడు. ఎంతసేపు దిగుతావు అన్నాడు. ఈ చెట్టు మీద నాకు ఎంత ఆనందం ఉంటుంది, అంతవరకు అక్కడే ఉండి తర్వాత దిగుతాను అన్నాడు. తండ్రి ఆశ్చర్యపోయాడు. చెట్టు మీద నీకేం ఆనందం ఉంటుందంటే, తండ్రి, ఆనందించడానికి భగవంతుడు సృష్టినిచ్చాడు. ఈ చెట్టు మీద అనేక కొమ్మలు ఉన్నాయి, అనేక ఆకులు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆకు మనకు ఒక జ్ఞానం నేర్పుతుంది. ఏంటి ఆ జ్ఞానం అంటే, చెట్లు ఉన్న చోట వర్షం ఎక్కువ కురుస్తుంది. చదువుకున్నాడు కొంచెం. ఆ గురువు గారి యొక్క చదువుకోవడంలో అందరూ తెలుసుకున్నాడు. చెట్లు ఉంటాయి, మనకు ప్రాణవాయువు ఇస్తుంది. అవును, నాకు ఎంతకాలం తెలియదు అన్నాడు. తండ్రి, మీరు రాజు, నేను ఇప్పుడు మీ కుమారుణ్ణి, కానీ నాకు ఇంకా అటువంటి కిరీటం రాలేదు కనుక నేను ఇప్పుడు రాజు కనుక నేను ఆనందించాలి. ఆనందం ఎక్కడదో వెతుక్కోవాలి అన్నాడు. ఇలా ఆ యొక్క రాజు కొడుకు అడిగాడు. నేను ఇప్పుడు నీ సందేహం మనవుడు అడిగాడు. మనవుడు, తాతయ్య గారు, అతను ఎట్లా ఆనందిస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు నీవు నన్ను ఏ విధంగా కథ అడిగావో, కథ వింటే నీకు ఎలాంటి ఆనందం ఉందో వాడికి అలాంటి ఆనందం ఉంది. ఆనందాన్ని అనేక మంది ఎత్తుక్కుంటూ పోతుంటారు. ఆనందాన్ని ఎత్తుక్కుంటూ పోతేనే ఆనందం మన ముందుకు వస్తుంది. అంతేకాని మనం దుఃఖాన్ని వెతుక్కుంటూ పోతే దుఃఖం వస్తుంది. ఇలా మనకు అనేక సందేహాలు ఉంటాయి. ఈ కొన్ని నమ్మకాలు ఉంటాయి. ధర్మంలో ఉన్నటువంటి సూక్ష్మధర్మ జ్ఞానం కూడా ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే, ఎటువంటి జ్ఞానం మనకు అవసరమో దాన్ని తీసుకోవాలి. అన్ని